నాకు పవన్ కళ్యాణ్ గారంటే పెద్ద ఇష్టం ఉండదండి. ఎందుకనంటారు? ఇక్కడ కులాలు పిచ్చి గురించి ఇష్టం ఉండదండి. ఆయన ఆయన చేసింది మొన్న బాగుందండి. సిప్పు పట్టుకున్నాడు కదా. ఇప్పుడు నేను పుట్టాక ఎవడో పట్టుకోలేదు అలాగా. దొంగలు ఇంట్లో ఉండి కౌలు చెబుతామే మంత్రులు అందరూ. అదండి పని చేసి చూపించాడు. అది ఒకటే అండి. బాబాయ్ గారు నమస్కారం. నమస్తే అండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎట్లా కొనసాగుతుందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. అంటే ఈ అమ్మ ఒడి తల్లి ఒడి అంటున్నారు కదండి, అవి ఎక్కడ వేయగలడు? 5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి ఇచ్చాడు అనుకోండి. ఆ ఇవ్వటం వల్ల ఏముందంటే అండి, ఈయనేమో ఇవ్వటానికి లేదు, అప్పులు చేశాడు కదండి. ఎక్కడ లేదు, కొంచెం బలపరిచగా కూడాక ఇస్తాడు ఈయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా చెప్పాడు కదా 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా. అన్నాడండి 6 గ్యారెంటీలు. రావటం కోసం ఏదో చెప్పాడు. రామారామే 2-3 సంవత్సరాలు పోయాక అప్పుడు ఇవ్వగలడం. ఇలా ఇవ్వలేడండి. లేదండి. అయితే రావటం కోసం ఏదో చెప్పారు వీళ్ళు. అతనంటే భూములు తనఖా పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ తీసేసి ఇచ్చేసి నానా విధాలు చేశాడు. 5 లక్షల కోట్లు అప్పు చేసాడు అంటండి. అవన్నీ పూడాక కంపెనీలు తెచ్చి ఇవ్వగలడం. జనాలకు అర్థం కాక ఆడిచ్చాడు ఈడు ఇవ్వలేదని ఆడు ఎమ్మందంగా ఆడి పిల్లందంగా తప్పుడుగా కూడా తిడుతున్నారని ప్రజలు. మా సైడ్ ఎక్కువ ఎస్సీస్ అయితే వైఎస్ఆర్ అండి. మీరు అడిగినా కూడా తప్పుడుగా చేశారు. అయితే నేను టీడీపీ అండి. టీడీపీ అని వన్ సైడ్ మాట్లాడేవాడిని కాదు. నాకు టీడీపీలో చిన్నతనాన్ని టీడీపీ అయినా కూడా ఇప్పటికి నాకు న్యాయం జరగలేదు అండి. నేను నాయ బ్రాహ్మణుని. నేను అప్పనపల్లిలో కళ్యాణకట్టలో చేసిపోండి 30 సంవత్సరాల నుంచి. మొన్న వైఎస్ఆర్ కొండేడు చిట్టుబాబు అన్న ఓడును అప్పనపల్లి ప్రెసిడెంటు, అతను ఎస్సీ క్యాండిడేట్ అండి, భార్య ప్రెసిడెంటు, అతను కలిపి చైర్మన్, ఆడు బీసీ సెట్టుబజ్జి అండి, ఆడు కలిపి 36 లక్షలు దొబ్బి మమ్మల్ని తీసేసారండి. మా కులస్తుడు ఒకడు ఉన్నాడండి, ఆడు తండ్రి పోయాడని వేసుకోవటం వల్ల, రామేశ్వర రమణమూర్తి అని ఆయన వేసుకోవటం వల్ల ఆడి మాటే మా వాళ్ళందరూ విన్నారండి. మోసం చేస్తున్నాడు అంటే వినలేదండి. నీకు దేవుడువా, నీకు ఎలా తెలుసు అన్నారు. అంటే చేస్తున్నాడు అన్న వినలేదండి. ఆడు జాతకి వెళ్ళి ఒకే చేయించి ఎమ్మెల్యేని పట్టుకుని 36 లక్షలు ఆడు ఎమ్మెల్యే చైర్మన్ ప్రెసిడెంట్ భర్త వీళ్ళందరూ తినేసండి మమ్మల్ని అక్కడ ఒకే చేయించుకొచ్చేసి ఎవడు కమిషనర్ దగ్గర మమ్మల్ని తీసేసారండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా రీసెంట్గా సీజ్ ద షిప్ అనేసి డైలాగ్ ఒకటి మాట్లాడారు. అది కావాలని డ్రామా చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. నాకు పవన్ కళ్యాణ్ గారంటే పెద్ద ఇష్టం ఉండదండి. ఎందుకనంటారు? ఇక్కడ కులాలు పిచ్చి గురించి ఇష్టం ఉండదండి. ఆయన చేసింది మొన్న బాగుందండి. సిప్పు పట్టుకున్నాడు కదా. ఇప్పుడు నేను పుట్టాక ఎవడో పట్టుకోలేదు అలాగా. దొంగలు ఇంట్లో ఉండి కౌలు చెబుతామే మంత్రులు అందరూ. అదండి పని చేసి చూపించాడు. అది ఒకటే అండి. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్ని పట్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని కోరుకోలేకపోతున్నారు అనేసి అంటున్నారు కదా. లేదు, ఎందుకు కోరుకోవట్లేదు? లేదని డబ్బు. ఇప్పుడు ఉదాహరణకు మీ నాన్నగారు అప్పులు చేసేసాడు. మీరు నేను ఇక్కడి నుంచి ఏదో చేస్తానని పంచాయతీ పేరంటే ఏదో మాయమాటలు చెప్పి వచ్చారు. ఇస్తాక లేదు, కూడాకే ఇస్తారు మీరు. అప్పటి వరకు లేదు కదా, చేస్తాడండి ఆయన. అయితే నాకు తెలుగుదేశం వచ్చాక నేను తెలుగుదేశం పెంచోడే, కానీ వన్ సైడ్ మాట్లాడి వైఎస్ఆర్ వాళ్ళని తిట్టి తెలుగుదేశం పొగిడి టైపు కాదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎవరేంటి తప్పు చేస్తే ఎదవని తిడతానండి నేను. అదండి నాకు నచ్చిందండి. అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ ఒడి ఈ పిల్లఒడి ఇవ్వలేదని బూతులు తిడుతున్నారండి. వాళ్ళు దుర్మార్గం పరిపాలన తిడుతున్నారండి. లేదండి, డబ్బు మనం కూడా ఆలోచించుకోవాలి. మీ నాన్నగారు ఉన్నారు ఉదాహరణకి, ఇంట్లో ఏమి లేకపోతే ఎలాగా మీరు తెచ్చి పెట్టేయమంటే ఎలా పెడతాడండి? ఇప్పుడు గుడికాడ తీసేసారండి. కొట్లోనూ నాకు వయసు పెద్దదని చేయించుకోవట్లేదు, ఏమీ లేదు, ఇంట్లో తిడుతున్నారండి. ఎక్కడ తెచ్చిస్తాను? కొంచెం ఏదో వచ్చాక చేస్తాను. అలా చేస్తాడండి ఈయన. ఇలా జరుగుతుందండి ఆ పరిపాలన. రౌడీజం, అట్రాసిటీలు కేసు ఎట్టేవారు అనుకోండి. ఎస్సీలు అడిగోడు లేడు. పోలీసులు లంచం లంచం లంచం, ఎవడో డబ్బు ఇస్తే ఆడు. వైఎస్ఆర్లో మంచిగా ఉంది. ఇప్పుడు కూడా అలా ఉన్నారనుకోండి. పోలీసు ఎవడు డబ్బు ఇస్తే ఆడిదే. దుర్మార్గం అండి.